అనదర్ జాబ్ క్వైరీస్. మనకి కాగ్నిజెంట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారండి ఫర్ ద కస్టమర్ సర్విస్ అన్నమాట. సో, ఎవరైతే ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. అండ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే. సో, ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీస్ కాబట్టి మనకి డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేయవచ్చు. ఆర్ ఎల్స్ మన వెబ్‌సైట్‌ని గూడా మీరు విజిట్ అయ్యి, ఇక్కడ నుంచి కూడా నాన్ ఐటీ సెక్షన్స్ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకెక్కడైనా క్వెరీస్ ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అవర్ టీమ్ విల్ డెఫినైట్‌లీ గైడ్ యూ ఇన్ దిస్ ప్రాసెస్. సో, మనకి కెరియర్స్ నుంచయితే కాగ్నిజెంట్ కెరియర్స్ నుంచయితే పోస్ట్ చేశారనమాట. కస్టమర్ సర్విస్ పీఆర్ రిలేటెడ్‌గా అనమాట. సో, ఇదేంటంటే మనకి మీరు ఒక కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండబోతున్నారిక్కడ. సో, ఏవైతే కస్టమర్‌కి క్వెరీస్ ఉన్నాయో వాళ్ళ ఫీడ్‌బ్యాక్ రిలేటెడ్‌గా గానీ, ఆర్ ఎల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా గానీ, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి ఎంక్వైరీస్ అయితే మీకొస్తాయన్నమాట. సో, వాటిని రిజాల్వ్ చేయడం అండ్ నెక్స్ట్ కంపెనీ రిలేటెడ్‌గా మంచి ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ రిలేటెడ్‌గా మెయింటైన్ చేసుకుంటూ, మనం ఒక మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ అక్కడ మీ టీమ్స్‌తోని వర్క్ అవుతూ ముందుకెళ్ళడం అయితే ఉంటుందన్నమాట. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ జేడీ అండి. సో, దీనికి ఎక్స్‌పీరియన్స్ రేంజ్ చూసుకున్నా గాని 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. మీరు ఫ్రెషర్స్ ఆర్ ఎల్స్ మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ కస్టమర్ హ్యాండ్లింగ్‌లో ఉంటే మాత్రం మీకు యాడ్ ఆన్ బెనిఫిట్ అయితే ఉండబోతుంది. సో, ప్యాకేజ్ అయితే ఇక్కడ ఏం డిస్క్లోజ్ చేయలేదు. బేస్డ్ అపాన్ మీ ఎక్స్‌పీరియన్స్ బట్టయితే మనకుంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ గూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఎనీ స్ట్రీమ్ మీరైతే అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ మనకి మేజర్‌గా కావాల్సిందేంటంటే మీరు కస్టమర్ అడ్రెస్ రిలేటెడ్‌గా ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళకి అనేది ఎంక్వైరీ రిలేటెడ్‌గా అడ్రెసింగ్ చేయడం గానీ, అండ్ నెక్స్ట్ మనకేంటంటే వాటిని ఈజీగా మనము హ్యాండిల్ చేయాలి. లైక్ చాట్, వాయిస్ అండ్ నెక్స్ట్ మనకి ఫోను కాల్స్ ద్వారా గూడా చేయొచ్చనమాట అది. సో, బేస్డ్ అపాన్ థాట్ మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే బేసిక్‌గా ఉండాలి. చక్కగా అర్థం చేసుకొని వాటికి రెస్పాండ్ అయ్యే విధంగా అండ్ నెక్స్ట్ మీరు ఒక మంచి టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. అండ్ ఫీడ్‌బ్యాక్ గానీ, డాటా రిలేటెడ్‌గా మెయింటైన్ చేయడం గానీ, రికార్డ్స్ మెయింటైన్ చేయడం అండ్ నెక్స్ట్ మీకిక్కడ రొటేషన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయండి. సో, రొటేషన్ షిఫ్ట్స్ రిలేటెడ్‌గా గూడా మనము ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటంటే ఒక టీమ్‌తోని వర్క్ చేస్తామనమాట. కస్టమర్ మీకెవరైతే టీఎల్ ఉంటారో సో, కంప్లీట్‌గా మనకొక టీమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కాబట్టి, మనం మన టీమ్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి, వాళ్ళతోని చక్కగా ట్రైనింగ్ అవన్నీ తీసుకొని ఆఫ్టర్ థాట్ వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ రికార్డ్స్ అనేటివి టికెట్స్ ఏవైతే రేజ్ చేస్తారో వాటికి రిలేటెడ్‌గా ఎంక్వైరీ, డాటా అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మంచి పే గూడా ఉంటుందన్నమాట. సో, మనకి బేసిక్‌గా ఫ్రెషర్స్‌కి అయితే సర్టిఫికేషన్ ఏమి అవసరం లేదు. బట్ ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకేంటంటే కస్టమర్ సర్విస్ సర్టిఫికేషన్ గానీ, ఆర్ ఎల్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మంచి ప్రొఫిషియన్సీ మీకు ఉంది అని చెప్పేసని ఒక సర్టిఫికేషన్ ఉంటే మీకు యాడ్ ఆన్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఒకసారి అప్లై నౌ క్లిక్ చేసే ముందు మీ రెజ్యూమ్‌ని ప్రాపర్‌గా ఎడిట్ అయితే చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లై అయితే చేయండనమాట. సో, ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మీరొక న్యూ యూజర్ అయితే మాత్రం న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వకపోతే కాగ్నిజెంట్ పోర్టల్‌లో సో, ఇక్కడ మనకి మీరు మీ డీటెయిల్స్, మెయిల్ ఐడీ అండ్ రీఎంటర్ చేసేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సుంటుంది. సో, రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే మీ పర్మనెంట్ అడ్రెస్ డీటెయిల్స్ గానీ, మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేసి, మీ సీవీలో ఉన్న డీటెయిల్స్ కూడా పెట్టేసేసి పర్ఫెక్ట్‌గా రెజ్యూమ్‌ని ఎడిట్ చేసి మీరైతే అప్లై చేయండి. డెఫినిట్‌గా మీకు వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 10-15 డేస్ వితిన్ ఎ మంత్‌లో అయితే రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో, రీసెంట్‌గా పోస్ట్ చేశారు కాబట్టి డెఫినిట్‌గా అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎక్కడ ఏ క్వెరీస్ ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్ గైస్.